సాయిరా బాబా అంటున్నారు, చలనం లేని విశ్వాసంతో నీ గురువును నువ్వెప్పుడు అండిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువైనా సరే అంటున్నారు. చలనం లేని విశ్వాసంతో నీ గురువునే నువ్వెప్పుడు అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువైనా సరే. నీవెవరిని కోప్పడ్డా నన్ను చాలా బాధ పెట్టిన వారు అవుతారు. ఒకరినొకరు దూషిస్తే నేను చాలా బాధపడతాను. ఎవడు ధైర్యంగా ఈ నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఆనందం కలిగిస్తాడు. అవాడు నువ్వు ఎవరిని కోపడ్డా కానీ నన్ను చాలా బాధ పెట్టిన వారు అవుతారు అంట. మనం వేరే ఎవరిని కోపడితే బాబాని బాధ పెట్టిన వారు ఎలా అవుతాం? మనకు ఆ విషయం గుర్తుండదు కనుక మనం వ్యవహారికంగా ఎవరిని పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటాం, బాధ పెట్టేస్తూ ఉంటాం. మన బాధలకు వాళ్ళే కారణం అని అది మనం అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళ చేత మనం బాధింపబడుతున్నాం అనుకుని వాళ్ళని మళ్ళీ తిరిగి ఏదో విధంగా బాధపడుతాం. అవగాహన కుదిరిన తర్వాత మనకి ఇంకొంచెం అవగాహన పెరిగినట్టు అనిపిస్తుందంటే మనం గతంలో చేసిన తప్పుల యొక్క ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని మనకు అర్థమైనప్పుడు వాళ్ళు కేవలం అందులో మనకు వాళ్ళ ద్వారా లభిస్తున్నాయి కానీ వాళ్ళేదో మన మీదే చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు అనేదిగా ఉండదు అనమాట. వాళ్ళ ద్వారా అది మనకి వాళ్ళ రూపంలో అలా మనకి ఉన్న రుణాలు పొందాల వల్ల కానివ్వండి, మనం గతంలో అలా ప్రవర్తించిన తీరును బట్టి మనకి వాళ్ళ ద్వారా లభిస్తుంది అనిపిస్తుంది. అది తెలిసినప్పుడు ఏమవుతుంది, మనం వ్యవహరించే తీరు మారుతుంది అనమాట. ఇప్పటిదాకా వాళ్ళ వల్లే మనకి జరుగుతూ ఉంది అనిపించేది కాస్త మనం గతంలో చేసుకున్న దానికి ఈ రూపంలో మనకి అవి తగులుతూ ఉన్నాయి అనిపిస్తుంది అనమాట. అప్పుడు మామూలుగా మనం అట్లా దూషిస్తూ ఉంటాం. కానీ బాబా అంటున్నారు, ఎవరిని దూషించినా కానీ వారు నన్ను చాలా బాధ పెట్టిన వారు అవుతారు అంటున్నారు. అంటే మనం ఇప్పుడు రూపాలు వేరు అన్న భావంతో మన బాధలకి వీళ్ళే కారణం అని, మనం అంతకుముందు ఏం జరిగిందో, మనం ఎలా వచ్చామో, ఎన్ని జన్మల్లో ఎన్ని మనకి రుణాలు పొందాలు, ఎన్ని మనం చేసిన కర్మ ఫలితాలు చూస్తున్నామో మనకి తెలియదు కనుక మనం దీన్నే లెక్క వేస్తాం. మనం ఏమనుకుంటాం, నాకు తెలిసిన ఎవరికి ఏం చేయలేదండి అనే పదం మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. కారణం ఏంటి, మనకు తెలిసింది ఇప్పటి దానిలో కూడా మనం చేసుకున్న తప్పులది. కానీ నిజంగా బాధ పెట్టామా లేదనేది కూడా మనకి తెలియదు. కాబట్టి వీళ్ళే కారణం అని మనం నిందిస్తూ ఉంటాం. ఈ అన్నిటికి కారణం ఏంటంటే మనం వేరు వాళ్ళు వేరు అన్న ఒక్క భావమే. అంటే మన నుంచి అన్ని వేరుగా ఉన్నాయి అన్న ఒక్క భావంతో, ఎందుకంటే మన అనుభవంలో మనం వేరు వాడు వేరు అన్న భావం ఉంటుంది. కాబట్టి మనకి ఏదొచ్చినా కానీ మన బాధకి వాడే కారణం అని మనం నిందిస్తున్నాం. కానీ అన్ని రూపాల్లో ఉన్నది సాయి అంటే మనం ఎన్నిసార్లు చిత్ర పారాయణ చేసినా కానీ బాబా యొక్క మూలతత్వం అంటే అన్నింట్లోనూ ఆయనే ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పినట్టు సృష్టి రహితాయ నమః, సృష్టి స్వరూపాయ నమః, అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. మనం ఎవరిని బాధ పెట్టినా కానీ అది ఆయనకే తగులుతుంది. అన్ని రూపాల్లో ఆయనకే బాధ కలగటం ఏంటి అంటే, మనం నీళ్ళు చెప్పుకునేటప్పుడు ఏమనుకుంటాం అంటే, బాబా దగ్గరికి వచ్చేసరికి గొడ్డు దూడని కట్టేసినా కానీ స్వప్నంలో కనపడి ఒరే నన్నే కట్టేశారని చెప్తున్నారు. అప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఆ రూపంలో కూడా బాబానే ఉన్నారు. అక్కడి నుంచి ఆయన ఎక్కడా కూడా ఒరే వెళ్ళి ఆ కోడి తోటను విడిపించని చెప్పట్లేదు. చూడండి గమ్మత్తు, నన్నే కట్టేశారు వచ్చి విడిపించమంటున్నారు. అంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా మన దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తామంటే మనం వేరు వాడు వేరు అన్న భావనలో మనం దూషణ చెప్పడం కానీ మన బాధలకు వాడే కారణం అని కానీ మనం తలవటం వల్ల చూస్తూ ఉంటాం. కానీ బాబా అంటున్నారు, నీవు ఎవరి మీద కోపడ్డా కూడా నన్ను చాలా బాధ పెట్టిన వారు అవుతారు. ఒకరినొకరు దూషిస్తే నేను చాలా బాధపడతాను. కారణం ఏంటి, అన్ని రూపాల్లోనూ ఉన్నది ఆయనే. మనం ప్రత్యేకంగా ఆ రూపాన్ని తీసుకుంటున్నాం, ఆ రూపంలో కూడా ఉన్నది ఆయనే. అంటే ఆచార్య అంటారు, మనం ధర్మం ఆచరించాలి అంటే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకున్న తర్వాత మాత్రమే ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం కూడా మనకి సాధ్యం. లేకపోతే నాకు వీళ్ళంటే ఇష్టం ఉండి వాళ్ళంటే ఇష్టం లేదు, నాతో వాళ్ళు మంచిగా ఉంటారు వీళ్ళు మంచిగా ఉంటారు అనే భేదం బాధ ఎప్పుడైనా వెంటనే ఆ భేదం వచ్చేస్తుంది మనకి. వాళ్ళు మనకి ఇష్టం వాళ్ళ ఇష్టం లేదు, వాళ్ళతో మంచిగా ఉంటాం వీళ్ళతో మంచిగా ఉంటాం, ఈ పక్కింటి వాళ్ళతో మంచిగా ఉంటాం వాళ్ళతో మంచిగా ఉంటాం. ఇదంతా కూడా ఆ వేరు ఉన్న భావంలోంచి మనకు వచ్చేస్తుంది అనమాట. ధర్మాన్ని ఆచరించాలంటే కూడా మాస్టర్ గారు చెప్పిన ఒకటే మాట, అన్ని రూపాల్లోనూ సాయినాథుడే ఉన్నాడు, తన గురువే ఉన్నాడు అని గుర్తుపెట్టుకుని
మనం ప్రవర్తించడం మొదలు పెడితే తప్పించి ధర్మాన్ని ఆచరించడానికి సాధ్యం కానే కాదు. అదే సమయంలో బాబాయ్ అంటారు, ఎవడు ధైర్యంగా ఈ నిందలు దూషణలు సహిస్తాడో వాడు నాకెంతో ఆనందాన్ని కలిగిస్తాడు అంటున్నారు. మనం విన్నప్పుడు అనిపిస్తుంది, ఆహా బాబాకి ఇలా చేస్తే ఆనందం కలుగుతుందంట అనిపిస్తుంది. కానీ మనం ఒక్క మాట అనగానే వెంటనే ఆనందం సంగతి మర్చిపోతాం. మనం జీవితం అంతా కూడా ఆయన్ని మెప్పించి ఆయన అనుగ్రహాన్ని పొందాలి, వీడు నావాడు అనిపించుకోవాలని అనిపించింది ఎవరికన్నా ఉంటుందా? బాబా అన్నట్టుగా వీడు నావాడు అని అనిపించి మనం కూడా అలానే అంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పినట్టు ఇక ఒక్కటి చేయడానికి కూడా మనం ఏమనుకుంటాం, ఇలా చేస్తే కనుక నాకు వాడు ఆనందం కలిగిస్తాడు అంటే ఆయన మెప్పించగలుగుతామని తెలిసినా కానీ మనల్ని నన్నంటారా అనే భావంలోనే మళ్ళీ మనం ఆ వేరు భావంతో మనం ప్రవర్తిస్తాం. అందుకని చరిత్ర పారాయణతో మనకి ఎంతసేపటికి కూడా అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు, అన్ని రూపాల్లోనూ ఆయనే, మన రూపంలో కూడా ఆయనే ఉన్నారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటూనే మనం ఆ విధంగా పారాయణ చేస్తూ బాబా చరిత్ర అంతా కూడా ఈ విశ్వం అంతా వ్యాపించి ఆయనే ఉన్నారు అన్ని రూపాల్లో, చిన్న చిన్న ప్రాణుల దగ్గర నుంచి అందుకే మాట్లాడారు. ఆయన కేవలం సకల దేవతలతోటి లేకపోతే సకల సాధువులతోటే కాకుండా చిన్న చిన్న ప్రాణులతోటి సైతం అన్నిట్లోనూ ఆయనే ఉన్నారని అనుభవించారు. అందుకని ఎప్పుడైతే ఈ విషయం మనకి గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మాత్రమే మనం దాన్ని పాటించగలుగుతాం. లేకపోతే మనం చూస్తుంది, అయ్యా నువ్వంటే మహాత్ముడివి, నిన్ను ఎవరన్నా కానీ పక్కకి వెళ్తావు, మేము మాత్రం నీ చరిత్ర పారాయణ చేసినా కానీ ఒక్క మాట అంటే మాత్రం ఊరుకో అంటాం. ఎందుకని? అంతటి మహనీయుడు అన్ని రూపాల్లో ఉన్నవాడు అని తెలిసిన వాడేమో ఏమన్నా కానీ ఆయన ఏ బాధ లేకుండా పెడుతూ ఉన్నాడు. కానీ మన దగ్గరికి వచ్చి చిన్న మాట అన్నా కానీ నన్ను అంటారా, అసలు మేము అనలేదండి అయినా కానీ మనల్ని ఎందుకు అంటారు అంట. అంటే మన ప్రవర్తన బాబాకి ఆనందం కలిగించే ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన నుంచి మనం దూరంగా వెళ్తూ ఉన్నాం. చదువుకున్నప్పుడు అనిపిస్తుంది, ఆ బాబా కూడా వీడు నా వాడు అంటే ఎంత సంతోషం మనకి, బాగానే మన బాబా పలికిస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ప్రవర్తనలోకి వచ్చేసరికి మాత్రం మనం దాని దగ్గరికి ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాం. ఎవడైనా నిన్ను నిందించినా శిక్షించినా వాడితో గోడలాడవద్దు, సహించలేకపోతే 1-2 మాటలతో ఓర్పుతో సమాధానం చెప్పు వాడు, లేకుంటే నామం స్మరిస్తూ ఆ చోటు విడిచిపోవాలి. గమ్మత్ ఏంటంటే మాస్టర్ అంటారు, బాబా చెప్పినవన్నీ ఆచరిస్తే అంటే ఆయన చెప్పే సూక్తాన్ని ఆచరిస్తే ఏమవుతుందంటే బాబా యొక్క స్థితే ఆయన తెలుస్తుంది అంటారు. అట్లాగే మాస్టర్ గారు అవన్నీ ఆచరించి అటువంటి పూర్ణత్వాన్ని పొందారు. ఇవన్నీ బాబా చెప్తున్నప్పుడు ఆయనకి ఏమండి ఆయన చెప్తారు అన్ని సాధించిన వాడు అని అనిపిస్తుంది. కానీ ఇవన్నీ మన శ్రేయస్సు కోసం ఆయన చెప్తున్నారు అన్న విషయాన్ని కూడా మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అవునండి వాడు నిందించారు, మనం చూసే మౌనంగా ఉందాం. మళ్ళీ మాస్టర్ గారు ఇంకొక మాట అంటారు, ఏ సూక్తైనా కానీ బాబా పలికిన ప్రతి మాట కూడా ఆయనలో ఎంత గొప్పగా సమన్వయం ఉంటాయంటే ఇక మళ్ళీ ఎన్ని సూక్తులు చెప్పుకున్నా కానీ ఆయన జీవిత విధానాన్ని గమనిస్తే ఆ వివరణ అంతా కూడా ఆయన జీవిత విధానాన్ని పూర్తిగా చెప్పలేమంటాయి. అంటే ఏంటి, ఎంత చెప్పుకున్నా కానీ అంతగా ఉన్న ఆయన విధానాన్ని మనం ఏదో కొన్ని మాటలతో మాత్రమే ఖచ్చితంగా చెప్పుకున్నట్టుగానే ఉంటుంది అంటారు. ఆయన జీవిత బంధాన్ని గమనిస్తే మనం చెప్పుకునే ప్రతి సూక్తి బాబా జీవితంలో ఆయన ఆచరించి చూపింది. గమ్మత్. ఇప్పుడు మనం చెప్పుకునే బాబా సూక్తులన్నీ కూడా ఎవరు నిందించిన అనే పదం, ఆయన నిందించిన వాడే లేరు. ఆయన పిచ్చివాడు అన్నారు, ఆ మాటలు అన్నారు, ఈ మాటలు అన్నారు, దోచుకుంటాడు, డబ్బు పిచ్చివాడు అన్నారు, ఇంకోటి అన్నారు. చలనమే లేదు. ఆయన పూజించిన వారు ఉన్నారు, అయినా చలనమే లేదు. అంటే వీటన్నిటికీ కూడా అతీతంగా ఆయన ఎలా ఉన్నారంటే ఆయన నిజస్థితిలో ఉన్నారు. అందుకని బాబా అంటున్నారు, నువ్వు ఓర్చుకోలేకపోతే నామస్మరిస్తూ ఆ చోటు విడిచిపోవాలి. దానికి మాస్టర్ గారు చెప్తారు, ఆయన శ్రీపాదుడిగా వచ్చాడట, నృసింహ సరస్వతిగా వచ్చారట, మాణిక ప్రభువుగా వచ్చారట, అక్కలకోట స్వామిగా వచ్చారట. అన్న చోట నుంచి ఆయన తిరుగుతూనే ఉన్నారట. చెప్పింది అంటే ఎట్లా ఆచరించి చూపిస్తున్నారు అంటారు మాస్టర్ గారు. ఒక్క సాయినాథుడిగా మాత్రమే వచ్చి ఒకే చోట స్థిరంగా కూర్చున్నారు. ఎందుకంటే ఇక మనల్ని ముద్రించడానికి ఆయన తప్పితే వేరే మార్గం లేదు. అంటే అక్కడి నుంచి నామస్మరిస్తూ పక్కకు వెళ్ళిపోయిన దాన్ని కూడా ఆయన ఇన్ని అవతారాల్లో కూడా ఆయన ఆచరిస్తూ చూపించారు అంటారు. అంటే మనకేమనిపిస్తుందంటే మనం
నన్ను అంటారా లేదు అని పరిమితంగా ఉన్నంత సేపు కూడా బాబా సూక్తులు పాటించడం అంతా కూడా మనకి కష్టంగా ఉంటుంది. సహించలేకపోతే 1-2 మాటలతో ఓర్పుతో సమాధానం చెప్పు, లేకుంటూ నామం స్మరిస్తూ ఆ చోటు విడిచిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏక్యం కలుగుతుంది. చూడండి గమ్మత్తు. ఎవరితో పోట్లాడినా బాబాకి ఏక్యం కలుగుతుందట. అంటే మనం చేసే ప్రతి పని ఎలా ఉండాలి అంటే, ఈ పని మన బాబాకి దగ్గరికి తీసుకువెళ్తుందా, బాబాని మెప్పించగలుగుతామా, బాబా చేత వీడు నావాడు అనిపించుకోగలుగుతామా అనే ఆలోచన మనకి వచ్చేంత వరకు కూడా, ఈ రాలేదనుకోండి మనకి మనం ప్రధానం అవుతాం. ఎంతసేపటికి కూడా మనమే ప్రధానం అవుతాం. అంతకు మించి మనం ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఉన్నాం. మనం చేసే ప్రతి పని కూడా ఆయన అనుగ్రహానికి దగ్గరగా తీసుకువెళ్తుందా, ఆయన్ని మెప్పించేట్టుగా చేస్తుందా, వీడు నావాడు అనిపించేట్టుగా చేస్తుందా అనేది మనకి అనిపించదు అనమాట. అందుకని వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయొద్దు, నువ్వు ఎవరితో పోట్లాడినా నాకు చాలా ఏహ్యం కలుగుతుంది, ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు, నీ గురించి ఎవరైనా మాట్లాడితే చలించకు. వాడి మాటలు నీకేం గుచ్చుకోవు కదా. ఎప్పుడు గుచ్చుకుంటాయి? ఈ శరీరమే నేను, ఈ మనస్సే నేను అన్న భావంలో మనం జీవిస్తూ ఉన్నంత వరకు మనం గుచ్చుకుంటాయి. ఎలా గుచ్చుకో బాబా చూపిస్తూ ఉన్నారు. మాస్టర్ గారిని నిందించిన వాళ్ళు ఉన్నారు, బాబాని నిందించిన వాళ్ళు ఉన్నారు, పూర్ణానంద స్వామిని నిందించిన వాళ్ళు. స్వామి ఇచ్చింది ఒకటి తాగి తిడుతూ ఉంటే స్వామీజీ వాడు ఇలా నిందిస్తున్నాడు అంటే ఆయన అన్నారట, మరే మీరు మాట్లాడే అక్షరాలే కదా వాడు వాడుతుంది అన్నారు. చూడండి గమ్మత్, అదే అక్షరాలతో మీరు స్తోత్రం చేస్తున్నారు, వాడు తిడుతూ ఉన్నాడు అంటే ఆయనకి తేడానే లేదు. ఎందుకని అన్ని రూపాల్లో ఉన్నది ఆయన. అట్లా వాళ్ళ భావం ఉంటుంది. మనం పరిమితంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వాడు అదే తిడుతున్నాడు, అసలు నేను అంతని వాడెంత, నేనేం తప్పు చేశాను, లేకపోతే ఇంకా ఈ విధంగా మనం వెతుక్కుంటూ ఉంటాం. నేను ఎప్పుడు ఏమనలేదండి వాడు ఇలా అన్నారు అంటే, మనకి ఇప్పుడు జరిగేదే ఇదే కరెక్ట్, ఇప్పటి నుంచే మనం ఏదో స్టార్ట్ చేసినట్టుగా అంటాం. అందుకని బాగా తీసుకుంటే మనకి గత జన్మల నుంచి ఆ మేకల దగ్గర తీసుకున్నా కానివ్వండి, వాళ్ళు ఎలా తర్వాత పతన స్థాయికి వచ్చారు, ఇవన్నీ మనం గమనించాం. మనం ఎప్పుడు కూడా నేను చాలా ఇదిగా ఉంటానండి అనే మాటనే వాడు. అందుకని ఎప్పుడు కూడా బాబా ఎలా చేశారు, ఆయన జీవిత విధానమే మనకి, మనం ఆయన ఎలా ఆచరించి చూపారు అది కనుక చూసామనుకోండి, బాబానే తట్టుకున్నారు కదా, పైగా ఇలా చేస్తే బాబా సంతోషిస్తారు. ఎవరైనా మనం నిందించారు, వాళ్ళు మనకి మేలే చేస్తున్నారు అంటున్నారు, అయినా కానీ మనం మేలు స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఎందుకని? ఎందుకంటే మన సూక్ష్మంగా మన అహంకారం అంత ప్రీతి అన్నమాట. అంటారు ప్రతి వాళ్ళకి మనం బయటకి అడిగామనుకోండి, ఎవరన్నా మీకు ఎవరంటే ఇష్టం అండి, ఎవరంటే ప్రీతి అంటే అన్ని బయటకు చెప్తా ఉంటాం, మీకు ఏది ఇష్టం అండి. కానీ ఎవరికైనా కానీ అందరికీ ముందు తనంటేనే తనకి ఇష్టం ఉంటుంది. అలా ఉండబట్టే మిగిలినవన్నీ ఇష్టం అవుతాయి. తనకి ఇష్టాన్ని కల్పించేవి, తనకి సౌకర్యాన్ని కల్పించేవి. అంటే ఎవరికి వాళ్ళే ప్రీతి, ఆ తర్వాతే దాని చుట్టూ ఉన్నవన్నీ. కానీ మనం ఏమంటాం, బయటికి ముందు చెప్పమంటే ఇష్టం అనగానే బయటకు ఆలోచిస్తాం, నాకు అదంటే ఇష్టం అండి, నాకు వీళ్ళంటే ఇష్టం అండి అంటూ ఉంటాం. అందుకని మనకి మనం అంత ప్రీతి కాబట్టి ఎవరన్నా ఒక మాట అనగానే మనం సహించలేని స్థితిలో వస్తాం. ఇవన్నీ ఈ నీళ్ళు ఎందుకు చెప్పుకున్నామంటే, ఒక 2-3 వారాలుగా అక్కడ సత్సంగంలో ఆధ్యాత్మికత సాయిబాబా బోధలు జీవిత కళ అనే అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. మాస్టర్ గారు అంటారు, ఇలాంటి సూక్తులు ఎన్ని వివరించుకున్నా కూడా బాబా జీవిత విధానాన్ని పరిశీలిస్తే లభించేంత విలువైన జీవిత సూత్రాలను ఆయన సూక్తులను ఎంత వివరించుకున్నా పొందలేము అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ సూక్తులు చెప్పుకుంటున్నాం, ఇవన్నీ ఆయనలో ఎంత పర్ఫెక్ట్ గా సమన్వయం అవుతాయో తెలుసుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఆయన ఎంత అద్భుతంగా ఆచరించి చూపించారో మనకి. ఈ మొత్తానికి ఆయన యొక్క జీవన పంద ఏదైతే, ఏ కారణం చేదైతే ఇవన్నీ ఆయన అద్భుతంగా చేయగలిగారో, ఏ విషయాన్ని అయితే మనం కనీసం గుర్తు కూడా చేసుకుంటాం. అందుకే మహర్షి గారు అంటారు, బాబా యొక్క ప్రధాన దృక్పథం అల్లా మాలిక్ అన్న ఆర్యోక్లో ప్రకటన అవుతుంది అన్నారు. ఈ మొత్తం కూడా బాబా యొక్క ప్రధాన దృక్పథం అంతా కూడా అల్లా మాలిక్ అన్న ఆర్యోక్లో ప్రకటన అవుతుంది. ఆ అల్లా మాలిక్ అనేది మాస్టర్ ఏం చెప్తున్నారు, అది మహామంత్రం. బాబా దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వెళ్తారు, చదువుకున్న వాళ్ళు వెళ్తారు, తెలిసిన వాళ్ళు వెళ్తారు, తెలియని వాళ్ళు వెళ్తారు. ఏమన్నా కొంచెం ఆధ్యాత్మిక ఇవి అంతకుముందు ఇవి ఉన్నాయి అనుకోండి, వెళ్ళిన వాళ్ళు బాబాని అడుగుతారు, నా బాబు గురు ఎవరు, లేకపోతే నేను ఏం చేయాలి, ఏ సాధన చేయాలని అడుగుతారు. తెలియని వాళ్ళు అనుకోండి, ఏం అడగలేరు. అలాంటి వాళ్ళ కోసమే, అందరి కోసం బాబా చెప్పిన మహామంత్రం అంటారు. అల్లా మాలిక్ అని బాబా ఎందుకు స్మరించారు అంటే,
వచ్చి ఏం అడగాలో తెలియని వాడికి కూడా ఆయన అడగకుండానే మహామంత్రం చెప్తూ ఉన్నాడట. ఏంటది అంటే అలా అనాలి. ఎందుకని ఆ ఒక్కటి గుర్తుంచుకుంటే ఆయన ఏ ఏ ఏ విషయాన్ని బాబా ఆయన జీవితం యొక్క ప్రధాన దృక్పథంగా పెట్టుకున్నారు, ఆ అల్లా మాలిక్ అన్నదాన్ని, అది మనం విస్మరించటం వల్లే మనలో ఈ ఆశ మోహం ఇవన్నిటికీ దుఃఖానికి కారణమవుతున్నాయని చెప్తున్నారు. ఎందుకని అల్లా మాలిక్ అన్నదానికి భాషగారు అంటున్నారు, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ప్రకృతి శక్తుల వలన ఏర్పడింది. అవి నడిపించినట్లుగా ప్రకృతి సూత్రాలను అనుసరించి ప్రవర్తిల్లేవే. చివరికి మన దేహము, దాని పరిణామాలు, మనస్సు ఇవన్నీ కూడా ఆ శక్తులు ఉత్పన్నం చేసి నడిపించేవి. ఆ ప్రకృతే ఆ రూపాలు ధరించి ఆయా రీతిలో ప్రవర్తిస్తుంది. ఇందులో మనది అంటూ ఏదీ లేదు. మనం ఎప్పుడు చెప్పినా కానీ ప్రకృతి అనగా బయటికి చూస్తూ ఉంటాం, బయటికి చూసేసి మనల్ని మర్చిపోతూ ఉంటాం. ఇవి గమనించండి అంటే మనం చూస్తూ ఉంటాం. ఎందుకని మనకున్న ఇంద్రియాలన్నీ బయటికి పనిచేసేవి తప్పించి లోపలికి పనిచేసేది ఒకటి ఉండదు. లోపల మన అవయవాలు ఎలా ఉన్నాయి అంటే మనం చూడలేం, బయటికి అయితేనే చూడగలం. లోపల ఎంతో శబ్దం జరుగుతూ ఉంటుంది మన దాంట్లో, కానీ ఒక్కదాన్ని మనం వెళ్ళాం. అంటే మన ఇంద్రియాలన్నీ బయటికి పనిచేసేవి అవడం వల్ల. అందుకని ఎప్పుడు ఏది గమనించాలన్నా కానీ, ధర్మం ఆచరించమని మనకి చెప్పినా కానీ మనం బయట వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా, అక్కడ అలా చెప్పారండి వీడు మాత్రం అలా చేయట్లేదు అన్నట్టు మనం ఎలా చేస్తూ ఉన్నాం. మరి పక్కన వాడి దోషాలు ఎంచకు అనే విషయాన్ని మర్చిపోయి మనం వాడి పక్కన వాడు ఇలా చేయట్లేదు, నా గ్రంథంలో అలా చెప్పారు కదా మాస్టర్ గారు, వీడిని ఇలా చేస్తున్నాడంట. అంటే మన చూపు అంతా కూడా బయటికి, ఎంతసేపటికి పక్కన వాడు ఎలా చేస్తూ ఉన్నారు, అలానే ఇంద్రియాలు కూడా మనకి అన్నీ కూడా బయటికే ఫోకస్ అయ్యి ప్రతి ఒక్కటి మనం బయటికే చూస్తూ ఉంటాం. అందుకని మనల్ని విస్మరిస్తూ ఉంటాం. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఆఖరికి ఈ దేహము, ఈ మనస్సు కూడా మనకు ఇవి కూడా ఆ ప్రకృతి రూపాలు ధరించినవే. ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఇది నాదండి, ఇది నేను సంపాదించుకున్నది, ఇక్కడి నుంచి మన అహంకారాన్ని రోజు రోజుకి బలపరుచుకుంటూ ఉంటాం. ఎందుకని ఈ శరీరం మనకి ఇవ్వబడింది. ఇప్పుడు ఈ మనసు నాది అని అంటున్నాం, నేను భలే ఆలోచిస్తానండి, నేను చాలా గొప్పగా మేధావినండి, తెలివై చదువుకున్నానండి, గోల్డ్ సాధించానండి అంటాం. కానీ మనకు అనుభవం ఉన్నదేంటి, మన మనసుని కొద్ది క్షణాల పాటు కూడా మన నియంత్రణలో ఉంచుకోవాలి. మన మనసు కొద్ది క్షణాల పాటు కూడా మన నియంత్రణలో ఉంచుకోలేం. కానీ మనం ఏమంటాం, నేను చాలా తెలివైన వాడినండి, నేను ఎంతో ముందు చూపుతో ప్లాన్ చేసుకుంటానండి, ఆలోచిస్తానండి, ఇలాంటి పదాలన్నీ వాడుతూ ఉంటాం. కానీ ఈ శరీరం మీద మన నియంత్రణ లేదు, ఈ మనసు మీద మన నియంత్రణ లేదు. ఆ అనుభవంలో ఉన్నప్పటికీ మనం ఏం చెప్తాం అంటే, నేను బాగా ఇవన్నీ నావే, ఇవన్నీ ఈ శరీరం నాకు ఇవ్వబడింది అనే విషయం మర్చిపోయి ఈ శరీరం నేనే అనుకుంటాం, దీన్ని నేనే పోషిస్తున్నాం అనుకుంటాం. ఒక్క క్షణం ఆలోచించామనుకోండి, ఈ శరీరంలో జరిగే క్రియ ఏ ఒక్కటి మనం చేయం. రోజు భోజనం అందించడం తప్పించి, అది మనకి తినడం మీద ఇష్టం కాబట్టి అందించడమే తప్పించి వేరే లోపల జరిగే ఒక్క క్రియ మనం చేయం. ఒక శ్వాసను కూడా మనం తీసుకోం. అది జరిగిపోతూ ఉంటే మనం తీసుకుంటూ ఉన్నాం. కానీ అలాగే లోపల జరిగే క్రియలు ఏవి కూడా మనం చేయం. గుండె కొట్టుకోవడం దగ్గర నుంచి రక్త ప్రసరణ కానివ్వండి, ఆకలి కానివ్వండి, జీర్ణ వ్యవస్థ కానివ్వండి, ఏ ఒక్కటి కూడా మనంగా ఒక్క పని చేయం. కానీ మనం మాటల్లో ఏం చెప్తాం, ఇవన్నీ కూడా మనమే చేస్తున్నాం అంటాం, ఇవన్నీ మనమే అంటాం. ఎందుకని అంటే మనం అల్లా మాలిక్ అన్న ఒక్క మహామంత్రాన్ని మర్చిపోతాం. పూర్ణుడై ఉండి కూడా బాగానేమో దాన్ని మరవకుండా ఆయన మనం ఆ విషయాన్ని తెలుసుకునేందుకు ఆయన మాత్రం స్మరిస్తూనే ఉన్నారట. అది మాస్టర్ గారు అంటున్నారు. చివరికి మన దేహము ఇవన్నీ కూడా ఆ ప్రకృతి శక్తులు ఉత్పన్నం చేసి నడిపించేవి. ప్రకృతి ఆ రూపాలు ధరించి ఆయా రీతిలో ప్రవర్తిస్తుంది. ఇందులో మనది అంటూ ఏదీ లేదు. ఆలోచించండి, శరీరం మనదా, ఇవ్వబడింది. మనస్సు మందా అంటే మన నియంత్రణలో లేదు. ఆధ్యాత్మికత అంతా కూడా ఆ మనసును నియంత్రణలోకి తీసుకురావడం కోసం. అది మనగా మనం చేత కాదు కనుకే అది మనం గురువుకి అర్పించి, అంటే గురువుని స్మరించడం ద్వారా మన మనసుని గురువుకి అర్పించి ఆ మనసు ఆ రూపాన్ని చెందేట్లుగా చేయటమే మన సాధన అంతా కూడా. అందుకని మనది కాదని తెలిసిన విషయాల మీద కూడా మనం ఇదంతా మనదే అని మనం భ్రమిస్తూ ఉంటాం. అందుకని బాబా ఎప్పుడు కూడా ఏం అడగాలో తెలియని వాడు వెళ్ళినా కానీ అల్లా మాలిక్ అని స్మరిస్తూ ఉంటారు. ఒరే ఈ దేహము మనసు, మనం ఏమంటాం అల్లా మాలిక్ అని అంటే, అక్కడ మాస్టర్ అంటున్నారు, ఇందులో మనది అంటూ ఏదీ లేదు. ప్రకృతి కూడా దానికి ఆధారమైన భగవంతుడు లేక అల్లా అనబడే విశ్వ చైతన్యం ఏర్పరిచిందే.
దాని ఆధీనంలోనిదే. అందుకని దేని పట్లైనా నేను, నాది అనే భావాలను పొందటం మన అజ్ఞానం. చూడండి, మనం నిజంగా నిశితంగా ఆలోచిస్తే కేవలం నేను, నాది అన్న ఒక్క భావమే మనల్ని కూడా బంధించేది. మన దుఃఖాన్ని మొత్తానికి కారణం అదే. అందుకని ఏమంటున్నారు, నేను నాది అని అనుకోవటం అజ్ఞానం మాత్రమే అంటున్నారు. ఒక్కసారిగా తలకిందులైపోతుంది. ఇదంతా మనది, మనం ప్లాన్ చేసుకుంటున్నాం, మనం పోషించుకుంటున్నాం, మనమే నడిపించుకుంటున్నాం అనేది కాస్త అన్నిటికీ కర్తృత్వం మనమే వహిస్తున్న వాళ్ళం. నిజంగా మనం మన శరీరం గురించి కూడా ఒక్క క్రియ కూడా మనం నిర్వహించవండి, కేవలం లోపలికి తినటానికి మనం సమర్పిస్తామని తప్పించి బుద్ధికి వేరే అది ఎలా వెళ్తుంది, ఎలా అరుగుతుంది, ఆకలి ఎలా అవుతుంది, లోపల గుండె ఎలా కొట్టుకుంటుంది, రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, అసలు ఇవన్నీ ఎవరు నిర్వహిస్తున్నారు, నేను నిద్రపోతే మేల్కునేది ఎలా మేల్కుంటున్నాను, ఇది ఎలా జరుగుతుంది, ఒక్క క్షణం కూడా మనం ఆలోచించాం. కానీ మనందరం ఏమనుకుంటామంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. అందుకని ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ శరీరం మనకి ఇవ్వబడింది, ఈ మనసు కూడా మన అధీనంలో లేనిది. మన ప్రయత్నం అంతా కూడా ఆ మనస్సుని ప్రశాంతత చేసుకోవడం కోసమే. దుఃఖానికి కారణం అదే అంటారు మాస్టర్ గారు. దేని పట్లైనా కానీ ఇది నేను, నాది అనుకోవడం, ఆ భావాలను పొందటం మన అజ్ఞానం మాత్రమే. అజ్ఞానమే మన దుఃఖానికి కారణం. నేను, నాది అనే అహంకార మమకారాలు, అట్టి అజ్ఞాన జనితమైన ప్రలోభాలు దుఃఖానికి కారణమని, అది అసత్యమని, కనుక అసత్యాన్ని గుర్తించకపోవడమే దుఃఖ కారణమని, దానినే అల్లా మాలిక్ అని బాబా నిరంతరం స్మరించారు. ఎందుకు స్మరించారు నిరంతరం బాబా అల్లా మాలిక్ అంటే? మాస్టర్ అన్నారు, ఈ నేను, నాది అనేది అల్లా మాలిక్ అన్నప్పుడు భగవంతుడే యజమాని, నాదంటూ ఏదీ లేదు. మాస్టర్ అంటారు, అందుకే ఒకటి భూమి మీద గిరి గీసుకొని ఒక స్థలం కొన్నాడు అనుకోండి, ఇట్లా చూపిస్తాడట, గిరి గీసి ఈ స్థలం నాది, ఈ భూమి నాది అంటూ ఉంటాడట. పైకి భగవంతుడు చూసి నవ్వుకుంటూ ఉంటాడు, వీడు భూమి మీద గిరి గీసి నాదినంత మాత్రం వీడిది ఎలా అవుతుంది, వీడు పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది, వీడు వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని వేల సంవత్సరాలు వస్తుంది, వాడు మాత్రం గిరి గీసుకొని ఇది నాది అంటూ ఉంటాడు. అందుకని నేను, నాది అనే ఈ అహంకార మమకారాలు, అట్టి అజ్ఞాన జనితమైన ప్రలోభాలు దుఃఖానికి కారణం. అవి అసత్యమని, కనుక అసత్యాన్ని గుర్తించకపోవడమే, ఇవి అసత్యం, దీన్ని గుర్తించకపోవడమే దుఃఖానికి కారణమని, దాన్నే బాబా ఎప్పుడూ కూడా అల్లా మాలిక్ అని స్మరించారు. అందుకని అల్లా మాలిక్ అంటే ఏంటండి బాబా అల్లా మాలిక్ అన్నారు, ఆయన ఎంత ఫకీర్ వేషం ధరిస్తే మాత్రం అల్లా మాలిక్ అంటూ ఉన్నారే, ఇలాంటి భావం కాదు మనకి రావాల్సింది. మాస్టర్ ఎట్లా చూస్తూ ఉన్నారు అంటే, బాబా యొక్క దృక్పథం అంతా కూడా, ప్రధాన దృక్పథం అంతా కూడా అల్లా మాలిక్ అని ఉంది. మనందరం కూడా దాన్ని, ఆ విషయాన్ని స్మరించి ఎక్కడైనా సరే అల్లా మాలిక్ అని అంటంలో, మన చేతులెత్తేసి అల్లా మాలిక్ అంటాం కాదు. చూడండి గమ్మత్తు, చేతులెత్తేసి అల్లా మాలిక్ అండి ఇవేం చేయలేకపోయాం అంటాం కాదు. ఈ ప్రతి ఒక్కటి కూడా ఆయనకి చెందినదే, మనదంటూ ఏదీ లేదు. మనల్ని కూడా ఆ ప్రకృతి శక్తిని నడిపించిన వాడిని. ఇప్పుడు ఎవరన్నా అన్నారనుకోండి, నేను భగవంతుడిని నమ్మనండి, నాకు ఇవేం పట్టవండి అన్నారనుకోండి, ఆ ప్రకృతిని దాటి మనం ఏమైనా ప్రవర్తించగలం? ప్రతి మనిషికి ఇంత జీవితం ఇచ్చారనుకోండి, లేదంటే నేను దేవుడిని నమ్మను కాబట్టి ఆయన సూత్రాలు, ఆయన విధించిన నియమాలు నేను పాటించను, నేను ఒక 500 ఏళ్ళు బ్రతుకుతాను అనగట. లేదు, నాకు నేను 2 చేతులు సరిపోవట్లేదండి, నాకు ఎక్కువ పనులు ఉన్నాయి, 4 చేతులు కావాలి, తెచ్చుకోగలను అంటే మన పరిమితులు ఆలోచించుకోకుండా ఈ రోజున ఫ్యాషన్ గా మాట్లాడుతుంటారా, మీరు దేవుడిని నమ్మవండి, ఇంకా నమ్మేది ఏంటంటే అంటూ ఉంటారు. అంటే చూడండి ఎంత పిచ్చితనమో. చదువుకుంటున్నాం అనేది ఏంటి, పుస్తకాల్లో మనకి ఎవరో రాసిపెట్టినవి, అవి చదివి మనకంటే కొన్ని కోట్ల మంది చదివి దాన్ని పక్కన వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ పొందింది ఏంటని తెలిసినా కానీ ఆ విషయాన్ని చదువుకొని ముఖం పట్టుకొని రాసినా కానీ మనం అహంకారపూరితంగానే మనం మాట్లాడుకుంటాం. అంతే తప్పించి నిజానికి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి బాబా అల్లా మాలిక్ కంఠంలో. అందుకని ఎక్కడొచ్చినా కానీ అల్లా మాలిక్ అనేది ఇది నాదైతే కదా అన్న భావం. అందుకే మాషగారు అంటారు, ఆయన్ని అలా పూజిస్తూ ఉన్న సమయంలో కూడా వచ్చి నాన్న మరి లే అంటే, ఎవరైనా నన్ను లేవమంటానికి అనలేదట. ఇది నాదైతే కదా, నన్ను తెచ్చి కూర్చోబెట్టారు, నన్ను లేమంటున్నాడు, అని ఆయన కామ్గా వెళ్ళారే తప్పించి, అదే మనం అనుకోండి ఆ భోజనం ఉంటే మనం ఏమంటాం, నువ్వెవరన్నా అంటానే అసలు, వీళ్ళందరూ నన్ను గురువుగా భగవంతుడిగా పూజిస్తూ ఉంటే అంటారు. కానీ ఆయన కొంచెం ఎలా ఉన్నారు, ఎందుకంటే ఇదంతా ఆయన అల్లా మాలిక్ అన్న విషయాన్ని
అంతగా ఆచరిస్తూ ఉన్నారు కనుక. అంటే ప్రతి తలంపులోను, ప్రతి పనిలోనూ మనకి అది కనపడుతూ ఉంటుంది. ఆయన పరిపూర్ణులు అయ్యాక కూడా మనం గుర్తించి తెలుసుకోగలందుకు ఉచ్చరించేవారు. చూడండి గమ్మత్తు. మనకి మేలు చేయటం కోసం, అడగటం చేతకాని వాడి కోసం, మనలాంటి వాడి కోసం. మనమైతే ఏం అడుగుతాం? బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నాకు ఆ సమస్య ఉంది, బాబా ఈ సమస్య ఉంది అని ఇవాళ అడుగుతాం, మళ్ళీ రేపు అదే సమస్య వస్తుంది. ఆయన ఏం చెప్తున్నారు? ఒరే, ఈ సమస్యలన్నిటికీ కారణం నేను, నాది అనే అహంకారం, మమకారం, ఈ భావాలే కారణం. ఇలా తెలుసుకోకపోవటం వల్లే మనలో ఈ ప్రలోభాలు, ఈ మోహాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇందులో నీదంటూ ఏదీ లేదు. ఇది కూడా నీకు ఇవ్వబడింది. చూడండి, రాత్రి పగలు కొట్టుకుంటూ ఉంటాం. అట్లా వెళ్ళిపోగానే అన్నీ అయిపోయాయి. దేనికోసం కొట్టుకున్నాం? మన జీవితంతో రాని దానికోసం అంతగా తప్పించామా? ఇంతకంటే ఉత్తమంగా మనం చేయగలిగిందంటూ ఏమీ లేదా అనిపించేట్టుగా. అయితే ఈ మాయలో ఉన్నంతసేపు ఏమనిపిస్తుందంటే అవే నిజం అనిపిస్తుంది. వేటి మీద కూడా మనసు పోదు, రుచించదు. ఎప్పుడైతే మనకి ఇలాంటి అవగాహన కలుగుతుందో, ముందు ఇది నాది కాదు, ఇది నేను కాదు, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవి. మనం ఈ ఇచ్చిన దాన్ని వినియోగించుకొని ఉత్తమమైన శ్రేయస్సు ఎలా పొందాలి? బాబా చెప్పే సూత్రాలన్నీ కూడా అట్లాంటి శ్రేయస్సు పొందడం కోసం ఆయన మనకి చెప్తూ ఉన్నవి. చాలా మంది అంటూ ఉంటారు, బాబా ఇలా అంటూ ఉంటారు, ఆయనకి ఏమని అంటారు, ఎవరైనా నిందిస్తే పక్కకు వెళ్ళి అని గుచ్చుకుంటుందా అంటారు. కానీ వాళ్ళ మాట అనకముందే గుచ్చుకుంటుంది అంటారు. అంతే కదా, పక్కన వాడి మాట అనకముందే మనం గుచ్చుకుంటుంది. ఎవరో కదా, మన ఇంట్లో వాడు 2 మాటలంటే గుచ్చుకుంటుంది. అయితే కొంచెం ఏదో మనం భరిస్తాం. అదే కొంచెం శృతి మించితే మళ్ళీ అక్కడ కూడా భరించడం. అంటే మనం ఈ దేహం అనే ఉన్నంతసేపు కూడా ఈ భావం మనల్ని బాధిస్తూనే ఉంటుంది. అందుకని అల్లా మాలిక్ అన్నది మహామంత్రం. ప్రతి విషయంలోనూ ఆయనే స్మరిస్తూ ఉన్నారంటే మనం దాన్ని తెలుసుకొని అటువంటి మోహాల నుంచి, అజ్ఞానాన్ని నుంచి బయటపడటం కోసం బాబా చూపిన మార్గం. మాస్టర్ గారు అంటున్నారు, ఈ గుర్తింపుతో మనం ఎంతగా నేను, నాది అనే అజ్ఞాన భావన ఛేదించుకుంటామో అంత మేరకు దుఃఖ అజ్ఞానాల నుండి విడిపడతాము. మన లక్ష్యం అంతా అదే కదా, ఆనందంగా జీవించాలి. కానీ మనం అనుకునే ఆనందం ఏంటి? క్షణికంగా ఉండే ఆనందం కోసం తప్పిస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి మనం అంతా ఆ క్షణికంగా ఉండేది కూడా కంటిన్యూస్ గా ఉండాలి అన్న ఆనందం కోసమే తప్పిస్తూ ఉన్నాం. కానీ దానికి కారణం మనకి ఈ దుఃఖం చెప్తూ ఉన్నారు మనుషులు. దుఃఖం ఎందుకు కలుగుతుంది? దుఃఖం అంటే ఏదో మనం అనుకుంటూ ఉంటాం ప్రతి దుఃఖం అని. మనిషికి మాస్టర్ అంటారు, నిజమైన మనం అనుకునే దుఃఖాలు ఎప్పుడో జీవితంలో ఒక 3-4 సార్లు జరుగుతాయట. ఎవరన్నా వెళ్ళిపోవడమో, ఇంట్లో వాళ్ళు పెద్దలు వెళ్ళిపోవడమో, లేకపోతే తీవ్రంగా నష్టపోవడం, అలాంటి జీవితంలో అందరూ ప్రతి ఒక్కరు చూడరు, ఏవో 2-3 చూస్తారు. కానీ క్షణక్షణం ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో కావాలి, ఎన్ని ఉన్న అసంతృప్తి అన్నదే నిజమైన దుఃఖం అన్నారు మనిషి గారు. ఆ దుఃఖానికి కారణం ఏంటి? నేను, నాది. ఇంకా పొందాలి, ఇంకా ఏదో కావాలి అంటే పరిమితంగా మనం ఉంచుకోవడం వల్ల అన్నీ కావాలి అని. ఎన్నిచ్చినా చూడండి ఇంకా కావాలంటాం. కానీ అందుకని ఆ దుఃఖాన్ని నుంచి విడవటం కోసం, అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఈ గుర్తింపుతో మనం ఎంతగా నేను, నాది అనే అజ్ఞాన భావాలను ఛేదించుకుంటామో అంత మేరకు దుఃఖ అజ్ఞానాల నుండి విడిపడతాం. అంటే మనం నిరంతరం అల్లా మాలిక్ అని దాన్ని స్మరించి దానిలో చెప్పినటువంటి ఆ మహామంత్రం యొక్క అర్థాన్ని మనం గ్రహించి మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిస్తాము. బాబాని మనకి పదే పదే చెప్తూ ఉన్నారంటే దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని మనం ఏ పని చేస్తూ ఉన్నాం కానీ ఇది మనకి అన్నీ కూడా ఆయన నడిపించేది. ఇందులో మనదంటే ఏది లేదు. మన దేహమే మంది కాదు. చూడండి, మన మాట వింటుందా? దేహం మన మాట విందు, మనసు మన మాట విందు, మన ఆలోచనలు కూడా మనం కానప్పుడు ఏమని మనం ఏం చెప్తాం? కొన్ని లోపల అవయవం ఎట్లా పనిచేయాలో చెప్తుందా? కొన్ని లోపల అవయవం ఏదో బాగాలేదంటే అంటే నువ్వు బాగు అంటే వింటుందా? అసలు మన మాట ఏది వినదు. కానీ ఇవన్నీ నావి ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. అలా విడిపడినప్పుడు మనసు అజ్ఞాన భావాల వల్ల కలత చెందక ప్రశాంతం అవుతుంది. అన్ని సాధనలకి మూలం మాస్టర్ అంటారు మనసు నిర్మలం అవడమే. మనం ఏమనుకుంటాం, సాధన అంటే సహస్రనామాలు చదివేసామండి, గడగడ చదివేసాం, కానీ మనసు ప్రశాంతం అవ్వలేదండి. లేకపోతే ఇంకో సాధన చేసాం, మనసు ప్రశాంతం అవ్వలేదండి. కానీ అన్ని సాధనలకి కూడా లక్ష్యం ఏంటి అంటే మనసు ప్రశాంతం అవడం. ఆ మనసు ప్రశాంతం ఎప్పుడు అవుతుందో అప్పుడు మనలో ఈ సంచలనం తగ్గుతుంది. అది కావాలి, ఇది కావాలి, లేకపోతే ఈ ప్రశాంతత వచ్చినప్పుడు మనకి అట్లాంటి ఆనంద స్థితి కలగటానికి సాధ్యం అవుతుంది అనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అలా విడిపడినప్పుడు మనస్సు అజ్ఞాన భావాల వల్ల కలత చెందక ప్రశాంతం అవుతుంది.
అటువంటి సాటి లేని మార్గాన్ని బోధించిన గురువు యందు అచంచల విశ్వాసము, ప్రేమ ఏర్పడతాయి. అంటే ఎవరైతే మనకి అటువంటి సాటి లేని మార్గాన్ని బోధించారో అటువంటి వారి యందు, అటువంటి గురువు యందు అచంచల విశ్వాసము, ప్రేమ ఏర్పడతాయి. ఇప్పుడు మనకి మాస్టర్ గారితో తిరిగిన వాళ్ళు, దర్శించుకున్న వాళ్ళు, వాళ్ళని చూసి ఆయన ఏం చెప్పకపోయినా ఆ ఆనందాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం దేనికోసం తప్పిస్తూ ఉన్నామో అది ఆయన రూపంలో ప్రకటన అవటం. మాస్టర్ గారు చెప్పిన మాటే, మనం దేనికోసం తప్పిస్తూ ఉన్నామో అది గురువు రూపంలో తారసెలినప్పుడు మన మనసు ప్రశాంతమై మనకి తెలియకనే మనసు వాళ్ళ వశం అయిపోతుందంట. అదే గురుభక్తి అన్నారు. మనమేమనుకుంటాం, మాకు వారంటే భలే ఇష్టం ఉంటారు, మనం ఉంటూ ఉంటాం. మన మనసు ఆల్రెడీ అటు వెళ్ళిపోయింది ఆయన యొక్క జ్ఞాన పటిమ చేత, ఆయన యొక్క స్థితి చేత. అంటే ఆ స్థితిలో కలిగే ఆనందం అది చూసిన వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకని అట్లాంటి మార్గాన్ని బోధించిన వాళ్ళకి ఎందుకు ఇష్టం మాస్టర్ గారు అంటే అని అన్నాం అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుంది. ఆ ప్రశాంతత ఎందుకు వస్తుంది? ఎక్కడ మనసు ప్రశాంతం అవుతుందో, ఎవరి సన్నిధిలో మనసు ప్రశాంతం అవుతుందో, ఆ ఆనందం కలుగుతుందో, అలాంటి విషయాలు బోధించే వారి పట్ల మనకి తెలియకనే, మనం ఏదో ఆలోచించి కూడా చేయం, మనం తెలియకనే దానికి కట్టుబడిపోతాం. ఎందుకని? బాగుంది కనుక. అట్లాగా అట్లాంటి మార్గాన్ని బోధించిన గురువు యందు అచంచల విశ్వాసము, ప్రేమ ఏర్పడతాయి. దుఃఖం, అజ్ఞానం చేత వాస్తవం అనిపించి భయపెట్టే మరణం పటాపంచలు కావడానికి కూడా గురువే ఆలంబనం అయ్యారు. అంటే కోరికలు తీర్చడం కాదు, మనకి అన్నిటికీ భయం ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి అంటే ప్రతి జీవికి జీవించాలనే కోరిక ఎందుకు ఉంటుందంటే మాస్టర్ గారు అంటారు, మరణించడం అంటే భయం కనుక అంటారు. అంతే కదా, ఎందుకు జీవించాలి అనుకుంటే మరణించడం అంటే భయం కనుకుంట. పోనీ మరణం అంటే ఎందుకు భయం? మరణమే కాదు, మనకి తెలియని విషయం ఏదైనా భయమే. ఇప్పుడు ఎవరన్నా రండి మీకు మంచి ఉద్యోగం ఇస్తాము, అక్కడికి మీరు అమెరికా వెళ్ళాలంటే అన్నారనుకోండి, ఎవరండి వాడు ఏమడుగుతాడో, ఎక్కడి నుంచే భయం మొదలవుతుంది. లేకపోతే చీకట్లో నడిచి వెళ్ళాలనుకోండి, రోజు వెళ్ళే దారే భయం, ఇప్పుడు ఏముందో అక్కడ. అంటే ఏంటి? మాస్టర్ గారు అంటారు, తెలియని దానిలో నుంచి వచ్చేది మొదటి ఇది భయం అంట. అందుకని మరణం అంటే ఎందుకు భయం అంటే, మనకి మరణం అంటే ఏంటో తెలియదు కనుక భయం అన్నారు. ఎందుకు ప్రతి జీవి మరణం అంటే భయపడతారు అంటే, మరణం అంటే ఏంటో తెలియదు కనుక భయం. మీరు నిద్రపోతే మళ్ళీ రేపు లెగుస్తారో లేవరండి అన్నారు, నిద్ర కూడా చూడండి గమ్మత్. నిద్రపోతే వాళ్ళు రేపు లెగుస్తామనే భావంతో, ఆ నమ్మకంతో నిద్రపోతాం కానీ, లేకపోతే వాళ్ళు మీకు కళ్ళు మూసుకుంటే రేపు చెప్పలేమండి అన్నారు అనుకోండి. మరణంలో ఏం జరుగుతుంది మనకి? అలా గట్టిగా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మనకి కనపడట్లేదు కాబట్టి మరణం అంటే మరి ఎవరండి లాస్ట్ సారి చూసాం మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేదు. అంటే అట్లాంటి భయపెట్టే మరణాన్ని కూడా పటాపంచలు కావటానికి గురువే ఆలంబనం అయ్యారు కనుక అనన్యంగా ఆయన యందు విశ్వాసము, ప్రేమ ఏర్పడతాయి. గురువు యందు ఎందుకు కలుగుతాయంటే ఎందుకు దుఃఖ నివృత్తి, మనసు ఆనందం కలగటం, అంతేకాకుండా ఈ మరణాన్ని కూడా పటాపంచలు కావడానికి గురువే ఆలంబనం అయ్యారు. ఆయన ధ్యాన పటిమి చేత ఆయన సాన్నిధ్యం అట్టి తృప్తి శాంతుల్ని కలిగిస్తుంది. ఇందులో అనిపించిన వాళ్ళు ఉన్నారు, కేవలం మాషాదేవుడు కూర్చుంటే బాగుంది, వాళ్ళకి ఇంకేం కోరాలు కూడా ఉండేది కాదట. పొద్దున వెళ్తే సాయంత్రం కూర్చుంటే రోజంతా ఇలా అయిపోయిందా అంటే గంటలో గడిచిపోయింది, సమయం కూడా తెలియకుండా గడిచిపోయింది అనిపించేంత ఆనందం. అది ఎందువల్ల సాధ్యమవుతుంది అంటే, మనం వెళ్ళినటువంటి ఆ గురువు దగ్గర ఉన్న ఆయన యొక్క ధ్యాన పటిమ, జ్ఞాన పటిమ వీటి పట్ల. పొద్దున్న మాస్టర్ దగ్గరికి వీళ్ళు కూర్చునేవారట కొంతమంది, ఆయన ధ్యానం చేసుకునే వీళ్ళు కూర్చుంటే వీళ్ళకి ఎంతో ఆనందంగా ఉండేది, వీళ్ళు ధ్యానం చేసుకుంటే కూడా అంత ఆనందంగా లేదు. అంటే మాస్టర్ యొక్క సన్నిధే వాళ్ళకి అంత ఆనందంగా కల్పించేట్టుగా ఉంటుంది. అందుకని ఆయన ధ్యాన పటిమ చేత ఆయన సాన్నిధ్యం అట్టి తృప్తి శాంతులను మనకు కలిగిస్తుంది. కలిగే చూడండి, ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళిన శిష్యులను అడిగినా కానీ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్తామా అనే కోరుకునే వాళ్ళే అని చెప్తారు. మళ్ళీ ఆయన ఎప్పుడు దర్శిస్తామా, ఎప్పుడు వెళ్తామా అని చెప్తారు తప్పించి, కొంతమంది అంటారట ఎందుకు వెళ్తామో తెలియదండి, వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది అందుకని వెళ్తాం. అడగాలని అనిపించదు, ఏదో ఆయన చూస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అదే చెప్తారు, ఏమన్నా అక్కడికి వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది, ముందు ఏదో చెప్తున్నారు అనుకున్నారు కానీ అక్కడికి వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది, వెళ్ళి కూర్చుందాం మాస్టర్ దగ్గర అన్నంత. ఎందుకంటే అది అట్లాంటి ఆ సాన్నిధ్యం తృప్తిని, శాంతిని మనకు కలిగిస్తుంది కనుక. అట్టిది సాయికి తమ గురువు చెంద కలిగినట్లు సాయి చెప్పారు. బాబా గురుసేవ వృత్తాంతం మనం చెప్పినప్పుడు ఎలా ఉండేదట అంటే, ఆయన మీద నుంచి క్షణపాటు ఒక క్షణం కూడా ఆయన మీద నుంచి చూపు మరల్చుకోలేని స్థితిలో ఉండేదట. ఆయనకి ఆకలి తప్పుల గురించి గుర్తుండేది కాదట, శరీరం నిలుస్తుందా లేదా, ఎముకలు కూడా కొట్టుకుంటూ ఉన్నా కానీ తల్లిదండ్రులు కానీ ఆకలి కానీ వీరాడి గుర్తు కూడా రానంత క్షణపాటు కూడా ఆయన మీద నుంచి దృష్టి మరల్చలేనంతగా
ఆయన సాన్నిధ్య ప్రభావం ఉండేదని చెప్తున్నారు. మరి ఎంతటి తృప్తి శాంతి లేకపోతే అట్లాంటిది సాధ్యం అవుతుంది? అది బాబా చెప్పిందే. మళ్ళీ మాస్టర్ గారి దగ్గర కూడా అటువంటిదే ఎంతో మందికి, పైగా మాస్టర్ గారే అంటారు, నా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఎంత తృప్తిగా శాంతిగా ఉంటుంది అనేది ప్రకటన చేయకుండానే ప్రకటన చేస్తూ ఉన్నారు. అంటే బాబా దగ్గర అనుభవం కలిగిన తర్వాత క్రమంగా వచ్చే మార్పుల్లో మాస్టర్ గారు చెప్తారు. కనుక తలచడానికి యోగ్యమైన గురువు తప్ప మరొకటి తోచదు. అంటే ఇట్లాంటి గురువు లభించారనుకోండి, ఎప్పుడు ఏ మాటలు వచ్చినా ఆయన గురించే వస్తాయి. తలంపులు కూడా అన్ని అటే వెళ్తాయి. అందుకని అంటున్నారు, తలచడానికి యోగ్యమైనది గురువు తప్ప మరొకటి తలచదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఆయన గురించే మాట్లాడుతుంటారు, ఈయన గురించే మాట్లాడుతూ ఉంటారు, బాబా అంటారు, మాస్టర్ గారు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. అంటే కారణం అదే. ఇంకా తలచడానికి అంతకంటే యోగ్యమైనది లేదు. దేనికోసం బయట మనం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఏ రోజు అటువంటి స్థితి పొందలేదు. ఏ ప్రయత్నం చేయకుండా వెళ్ళి కూర్చుంటేనే రోజంతా తెలియని ఆనందంలో గడిచిపోతూ ఉందో, మళ్ళీ వెళ్ళి ఎప్పుడు ఆయన దగ్గర కూర్చుంటామా, మళ్ళీ అలాంటి ఆనందాన్ని చూస్తామా, ఆయన ప్రేమపూర్వకంగా మాట్లాడిస్తే పొంగిపోతామని మనం చూస్తాం చూడండి, దానికోసం అన్నమాట. అందుకని తలచడానికి అంతకంటే ఇంకా యోగ్యమైనదే కనపడుతూ అంటారు గురువు తప్పించి. అటు ప్రభావాన్ని శ్రీమతి మేనేజర్ వంటి భక్తులు కూడా సాయి వద్ద కూడా పొందారు. బుద్ధుడు ఎవరిని ఆశ్రయించకనే అటు స్థితి పొందారు. అది సాధ్యమనడానికి అదే రుజువు. సాయి కూడా బీజప్రాయంగా అటు సంస్కారం గల భక్తులతో గురువు ఉండవలసిన ఆవశ్యకత అందరికీ ఉండదని, ఆత్మ నిజమైన గురువని, మనం ఎట్టి కర్మం చేస్తాం అట్టి ఫలితాన్ని పొందుతామని గుర్తించి నడుచుకుంటే, దీక్షగా అంతఃసాక్షి ఆత్మపై దృష్టి ఉంచి అది నడిపినట్లు నడిస్తే చాలని అన్నారు. అంటే బుద్ధుడి గురించి చెప్తూ అందరికీ గురువు ఉండవలసిన అవసరం లేదని, అంటే అది జస్ట్ బీజప్రాయంగా అట్లా ఒప్పుకున్నప్పటికీ కూడా అలా చేయటం, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, అందరికీ సాధ్యం కాదంటారు మాస్టర్ గారు. కారణం ఏంటి? ఎంతో మంది వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నాం, జీవితంలో జరిగే ఎన్నో చూస్తూ ఉన్నాం, లేకపోతే సృష్టి మొత్తాన్ని చూస్తూ ఉన్నాం. ఒక బుద్ధుడికి లాగా, ఒక మాస్టర్ గారికి లాగా కలిగిన ఆలోచన మనకి ఏ రోజు కలగలేదే. ఏమంటే నాకేం అర్థం లేదు, నేను సాధిస్తాను అని అన్నాం అనుకోండి, అలాంటి ఆలోచన మనకి ఎప్పుడు కలగట్లేదే. మాస్టర్ గారు లాంటి వాడికి వచ్చింది, బుద్ధుడు లాంటి వాడికి వచ్చింది. ఈ కాలాన్ని జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పుట్టిన ప్రతివాడు వెళ్ళిపోవలసిందేనా? భగవంతుడు అంటే ఎవరు, ఇది నియంత్రించేది ఎవరు, మృత్యు అంటే ఏంటి అని మాస్టర్ గారికి వచ్చిన ఆలోచన. ఆయన వేరే గ్రంథాలు కూడా చదవకుండా, వేరే వాళ్ళ అభిప్రాయాలు తన అభిప్రాయాల మీద పడకుండా, కేవలం తన మనసుని ఆ పై స్థాయికి తీసుకువెళ్ళి ఆలోచిస్తే ఇంకా ఇంకా ఆ పైకి వెళ్ళగలుగుతామని తెలిసి ఆయన ఎంతగా తన మనసుని శరీరానికి అటువంటి క్రమశిక్షణతో కూడిన ఇది నేర్పించి, కూర్చోవాలంటే నుంచోవడం, నడవాలంటే బసకి వెళ్ళాలంటే నడిచి వెళ్ళటం, అంటే శరీరాన్ని మనసుకు లొంగకుండా ఇట్లాంటి సాధనలు చేశారు. కనుకనే ఆయనకి సాధ్యం అవుతాయి. కానీ ఆయనకి గురువు లేరు కదా, మనం కూడా గురువు లేకుండా చేద్దామంటే సాధ్యం కాదు. కారణం ఏంటంటే మనకు అలాంటి తలంపు రాదు, అలాంటి ఆలోచన రాదు. ఎన్ని చూసినా కానీ ఇది సహజమే అనే స్థితే మనకు ఉంటుంది తప్పించి, దీన్ని జయించిన వాడు ఎవరైనా ఉన్నారా? ప్రతి వాళ్ళు కాలానికి బద్దులేనా అని. కనుక అదే మాస్టర్ గారు అంటున్నారు, ఇలాంటి జ్ఞానాన్ని, అలా స్వతంత్రంగా జ్ఞానాన్ని పొందాలి అంటే ఎంతటి కృషి, యోచన కావాలి. మనకి ఒక ఆలోచన చేయగానే అసలు ధ్యానం చేసుకోమంటేనే నిద్ర వస్తుంది, ఇంకా ఆలోచన చేయమంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ధ్యానానికి కూర్చుందాం అనగానే ఫస్ట్ ఆ ధ్యానానికి కూర్చుందాం అనుకుంటాం, కొద్దిసేపట్లోనే మనం ధ్యానానికి కూర్చున్నాం కదా, మంచి నిద్రపోయి లేచామే అనుకుంటాం. ఇక అలాంటి మనకి స్వతంత్రంగా యోచన చేసి స్వతంత్రంగా సాధన చేయాలంటే సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా మళ్ళీ మాస్టర్ గారు అంటారు, ఇట్లాంటి గురువు లేకుండా జ్ఞానాన్ని పొందినట్టుగా ఉన్న బుద్ధుడు కూడా గత జన్మల్లో మళ్ళీ ఎందరో ఆశ్రయించి అటువంటి జ్ఞానాన్ని పొందారని ఆయన జాతక కథల్లో చెప్పారు అని మనకు చెప్తూ ఉన్నారనమాట. కనుకనే ఈ విషయాన్ని ఉపనిషత్తులు, భగవద్గీత ధర్మాన్ని చక్కగా పాటించడం ద్వారా చిత్త నైర్మల్యాన్ని అందిన ముముక్షువు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన జ్ఞానిని ఆశ్రయించాలని చెప్పారు. అందుకే భగవద్గీతలో కూడా అటువంటి గురువుని ఆశ్రయించాలని చెప్పారు. కానీ మీరు గురువు లేకుండా కూడా మీరు ఇవన్నీ పొందగలరు అని కూడా చెప్పలేదు మనకి. అట్లాంటి తత్వదర్శి అనే జ్ఞానిని ఆశ్రయించి ఆయన పరిప్రశ్న చేసి సేవ చేసి ఆయన నుంచి జ్ఞానం పొందవలసిందే అని భగవానుడు చెప్పాడు. అయితే అలాంటి గురువు ఎలా ఉంటారట అంటే తాను చెప్పే బోధకు ప్రత్యక్ష రూపం. ఇప్పుడే మనం అనుకున్నట్టుగా సాయి దగ్గర తీసుకున్న, బాబు మాస్టర్ గారి దగ్గర తీసుకున్న, వారు చెప్పే ప్రతి మాట వాళ్ళలో అంతగా ప్రత్యక్ష రూపం అంటే అంతగా సమన్వయం ఉంటాయి. వాళ్ళు ఏది చెప్తున్నారో అది వాళ్ళ దానిలో కనపడుతూ ఉంటుంది అనమాట. అంతేగాని
ఎక్కడా కూడా ఏమండి అంటే ప్రత్యక్ష రూపం అంటే చెప్పే వాటికే రూపం, అంటే ఆ మాటలకే రూపం, ఈ సూక్తులకే రూపం ఆయన అన్నట్లుగా. అంటే ఇప్పుడు ఆయనలో సమన్వయం అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పిన గుణాలన్నీ ఒక రూపంలో కనపడుతున్నాయి అనుకోండి, ఆ గుణాలకి ప్రత్యక్ష రూపం అంటారు. అట్లాగా అట్లాంటి గురువులు ఎలా ఉంటారంటే తాను చెప్పే బోధ ప్రత్యక్ష రూపం. ఇవాళ ఉండే గురువులు, ఇవాళ వేదికలు ఎక్కేవాళ్ళు, లేకపోతే సంస్కృతంలో శ్లోకాలు చదువుతూ గ్రంథాలకి భాషలు చదువుకొని వివరించేవాళ్ళు, మనం ఏమనుకుంటాం అందరూ గురువులే అనుకుంటాం. అందరూ ధర్మ ప్రచారమే. గురువు వేరు, ప్రచారకులు వేరు, దీన్ని చెప్పేవాళ్ళు వేరు. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలన్నమాట. గురువు ఎలా ఉంటాడంటే విశ్వమంతా తానే ఉండడం అనుభవం ఇవ్వగలిగిన వాడు అయ్యుండి తాను చెప్పే బోధకి ప్రత్యక్ష రూపమైన వాడు. అంటే ప్రతి ఒక్కటి బాబా దగ్గర తీసుకుంటే సమన్వయం, ఆయన చెప్పిన సూక్తి చూడండి, మీరు సూక్తులని చదువుకొని చూస్తే బాబాలో ఎంత ప్రత్యక్షంగా మనకి సమన్వయం అవుతాయి. ఆయన చెప్పింది అరే ఒక్కటి కూడా ఆయన ఆచరించకుండా ఉండదే. ప్రతి ఒక్కటి కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఆచరించి చూపారే. ఆయన గురువుకి అంటే అగ్నికి కానీ ధునికి కానీ ఆయన భిక్ష చేసి వచ్చిన తర్వాత అక్కడ అర్పించకుండా ఆయన స్వీకరించింది ఎక్కడన్నా కనపడుతుందా మనకి? కృతజ్ఞతతో జీవించడం, గురువుకి అర్పించడం, గురువుని స్మరించడం అన్న విషయంలో కానీ ఏ విషయంలో తీసుకోండి, బాబా దగ్గర మనం చెప్పుకునేది ఒక సూక్తి సమన్వయం కానీ ఆయనలో కనపడకుండా ఉండటం కానీ పొరపాటును కూడా కనపడదు. అంటే అదే అంటుంది, చెప్పే ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు ప్రత్యక్ష రూపం. అందుకని ఆయన ధ్యానిస్తే అట్టి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమస్య కలుగుతుంది. ఎందుకండి మనం నిరంతరం మనం చదివాంగానే లీలామృతం మళ్ళీ ఇంకోసారి ఎందుకు చదవాలి, లేదా ఇప్పుడు 10 సార్లు అయిపోయిందండి, అదే చదివితే బోర్ కొడుతుందండి అని మనసుకు అనిపించింది అనుకుంటుంది. అలాంటి అప్పుడు మనకి మనసుకు మళ్ళీ మనం దానికి అటువంటిది గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలాంటి గురువు నీ కనుక ధ్యానిస్తే అట్టి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది. అట్టి స్థితిని ఆయన తప ప్రభావం మనలో తేలికగా కలిగిస్తుంది. ఏమంటే ఈ నవలు 100 సార్లు చదివానండి, భలే ఇష్టమండి. లేకపోతే సూపర్ మ్యాన్ నవల్ చదివానండి, సూపర్ మ్యాన్ వచ్చి ఏమీ చేయడు, 1000 సార్లు చదవండి, ఆ సూపర్ మ్యాన్ నవల్ ఉన్న క్యారెక్టర్ ఏమీ చేయదు. అష్గారు అంటారు పారాయణ చేస్తే ఎందుకు కలుగుతుందంటే అది ఆయన మహత్యం వల్ల. అది నేను ఒక నవలో ఒక మంచి సూపర్ హీరో బుక్ చదివాం అనుకోండి, 1000 సార్లు చదివితే మాత్రం ఏం జరుగుతుంది, ఒక్కటి కూడా జరగదు. ఇక్కడ అదే అంటున్నారు మాస్టర్ గారు, అట్టి స్థితి ఎందుకు అంటే అట్టి స్థితిని ఆయన తప ప్రభావం వల్ల మనలో తేలికగా కలిగిస్తుంది. ఈ భగవాన్ రమణుల సన్నిధిలో ఇలా ఎందరో అనుభవించారు. అయితే వారిలో ఎందరో సంపూర్ణమైన ఫలాన్ని పొందారు అంటే ఆ ప్రశ్నకే సాయి మామిడి పూతతోటి ఉదాహరణతో చెప్పారు. భక్తులు ఎక్కువ మంది అటు బుద్ధిశక్తితో తగినంత తీవ్రంగా వివేచించి వివేక వైరాగ్యాలను పటిష్టం చేసుకోరు. మనం అనుకునే భక్తి వేరు. మనకి మనం సర్టిఫికేట్ ఇచ్చామండి, మేము కొంచెం భక్తిగానే ఉంటామండి, లేకపోతే మేము భక్తిగానే చేస్తామండి అనుకుంటూ ఉంటాం. కానీ భక్తి అంటే అక్కడ చెప్పింది ఆయన బాబా చెప్పినట్టుగా ఆచరించుకోవటం. నేను బాబాని విశ్వసిస్తామండి అనే పదం వాడుతూ ఉంటాం. బాబా అంటే నమ్మకం అండి. బాబా అంటే నమ్మకం అంటే అర్థం ఏమై ఉండాలి అంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని నమ్మానండి అన్నట్లుగా ఉన్నారు. బాబా అంటే విశ్వాసం అంటే ఏంటంటే అన్ని రూపాల్లోనూ ఆయనే సంచరిస్తూ ఉంటాడండి నాతో కలిపి అన్నట్టుగా ఉండాలి. బాబా నమ్మడం అంటే ఆయన నమ్ముకున్నామండి, పారాయణ చేస్తే కోరిక తీరింది అన్నా అనుకోండి, అయితే మీరు మీ కోరిక తీర్చుకోవడానికి నమ్మింది అంటారు, కోరిక తీరకపోతే ఆయన లేనట్ట, ఆయన నమ్మనట్లా. అసలు నమ్మటం అంటే ఏంటి, ఆయన విశ్వసించడం అంటే ఏంటి? నాష్కర్ ఒకటే చెప్తారు, గోవర్ధనగిరి ఇతను ఇప్పుడు కృష్ణుడు వెళ్ళి మీరు గోవర్ధనగిరిని పూజించండి అంటే వాళ్ళు ఒక్క ఎదురు చెప్పలేదట, వాళ్ళందరూ కూడా వెళ్ళి గోవర్ధనగిరిని పూజించారట. అదే మనకి బాబా చేతుల్లో కనీసం వీళ్ళు బాబా మేము పూజిస్తాం కానీ స్తంభాలు ఎందుకు అన్నారు. కానీ అక్కడికి వచ్చాక మాస్టర్ గారు అంటారు వాళ్ళు కృష్ణుని పూజించారు, గోవర్ధనగిరిని కాదన్న. మనకు ఆశ్చర్యం వేస్తుంది, అదేంటి ఆయన మాటను పూజించారు అంటే కృష్ణుడి పట్ల ఉన్న గౌరవం, ఆయన మాట వినడమే ఆయన పూజించడం. అంటే ఇప్పుడు మనం ఇంట్లో అమ్మానాన్నలతోటి లేదా పెద్దవాళ్ళతోటి ఊరికే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం అంటూ వాళ్ళు చెప్పిన మాట వినలేదు అనుకోండి, తల్లిదండ్రుల మాట విన్నట్ల వాళ్ళని గౌరవించినట్లు. మా అబ్బాయి రోజు లేవగానే గుడ్ మార్నింగ్ చెబుతాడండి అని తల్లి మురిసిపోతుంది. తల్లి చెప్పినట్టుగా వాడు విన్నాడు అనుకోండి, అప్పుడు మురిసిపోతుంది. మనం చేసేది గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. అంటే ఏంటి, చెప్పినవి ఆయన చెప్పిన మాటని పూజించాం. బాబాని విశ్వసిస్తాము అండి అని అంటే
అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారండి. నేను ఎవరిని నిందించినా, ఎవరిని పూజించినా, ఎవరితో మాట్లాడినా ఆయనకే చెందుతుంది అన్న మాట గుర్తుపెట్టుకున్నప్పుడే నేను విశ్వసిస్తానండి. నా కోరిక తీరిందని నేను నమ్ముతాను. మన కోరిక తీరితే ఎంత, తీరకపోతే ఎంత. ఆయన ఎప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. అంటే చూడండి, ఆలోచించే విధానంలో మనం నమ్మకం, విశ్వాసం అనే పదాన్ని ఎంత లూజ్‌గా మనం వాడతాము అంటే, దాని అర్థం కూడా తెలియకుండా వాడతాం. విశ్వసించటం అంటే అది. నిప్పు కాలుతుందని విశ్వసించామనుకోండి, అంటాం అనుభవం కాలింది కదా! ఇంక మళ్ళీ ఆ మాట మాట్లాడం. అట్లాగే విశ్వసించామంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవటం. అందుకే శ్రద్ధలో కూడా, నిష్ఠా సబూరిలో కూడా నిష్ఠ అంటే జాగ్రత్త, ఏదో శ్రద్ధ, అలర్ట్‌నెస్ ఇలాంటివి చెప్పలేదు మాస్టర్ గారు. అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకొని ప్రవర్తించటం. దేని పట్ల నిష్ఠగా ఉండడం అంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకొని ఉండటంలోనే నిష్ఠ అన్నారు. కనుక మాస్టర్ గారు అంటున్నారు, మరి అందరూ చేరిన వారందరూ ఫలితానికి పొందారంటే మామిడి పూతను ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. మనం ఎలా అంటిపెట్టుకొని ఉంటామో కొంత మాత్రమే మామిడి పూత చివరి దాకా చెట్టుని అంటిపెట్టుకొని పండైనట్లు మధ్యలో మిగిలిందంతా రాలిపోయేటట్లు. కానీ భక్తులు ఎక్కువ మంది అటు బుద్ధిశక్తితో తగినంత తీవ్రంగా వివేచించి వివేక వైరాగ్యాన్ని పటిష్టం చేసుకోరు. మనం చిత్ర పారాయణ చేస్తున్న ఏమోనండి ఇంకా వెల్తిగానే ఉంది, ఇంకా కొత్తగానే ఉంది అంటున్నామంటే ఏంటి? చరిత్ర చదువుతూ ఉన్నాం, ఇది చేస్తే మంచిదని, కానీ అవగాహన పెంచుకోవట్లేదు. వివేకం గురించి, వైరాగ్యం గురించి మనం ఆలోచించట్లేదు. అంటే మనం ఇంకా మోహాలకి, లోభాలకి, వీటన్నిటికీ మనం, ఆ ప్రలోభాలకి అన్నిటికీ కూడా ప్రభావితం అయ్యి మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. అట్లా ఇవి తొలగించుకున్నప్పుడు చిత్తశుద్ధి తగినంతగా వారిలో ఉండదు. క్రమంగా వారిలో మరణ సంస్కారాల చేత గురువు పట్ల, ఆయన బోధ పట్ల కూడా క్రమంగా శ్రద్ధను కోల్పోతారు. చూడండి ఎంత అంటే, చెప్పిన తర్వాత కూడా మనకి ఇన్ని తెలిసిన తర్వాత కూడా, ఇప్పుడు మాస్టర్ చెప్పారు గురు చరిత్ర మీ చేతిలో ఉంది, సాయినాథుని చరిత్ర మీ చేతిలో ఉంది, బ్రహ్మాస్త్రాలు మీరు కావాలంటే వాటితో ముక్తిని కూడా పొందొచ్చు అన్నారు. కానీ మనం ఏం చేస్తాం, ఇక్కడ సమయం దొరకట్లేదండి అనే మాటతోటే మనం వాటిని పక్కన పెట్టేస్తాం. మాస్టర్ అంటారు, గురువు దొరికితేనా నీ ఊరుకోను, ముక్తి పొందేదాకా ఊరుకోను అన్నారట. మనం బాబా అందరి వారు దొరికితే కూడా మళ్ళీ మనం ఎక్కడంటే పిల్లల పనితో సరిపోతుంది, అవి చూసుకోవాలా ఇవి చూసుకోవాలా అంటూ ఉంటాం. మళ్ళీ మనకు కావాల్సిన కాలక్షేపం మనం చేస్తూ ఉంటాం. అంటే మన శ్రేయస్సు పట్లే మనకి శ్రద్ధ లేదు. ఆయనకున్నంత మన శ్రేయస్సు పట్ల ఆయనకున్నంత శ్రద్ధలో మనకి ఒక వంతు కూడా లేదు. ఆయన పదే పదే చూస్తూ ఉంటారు, ఎప్పుడు వీడిని నా అంతట వాణ్ణి చేద్దామా అని. మనమేమో బాబా నాకు ఈ కష్టం వచ్చింది తీర్చు, ఈ కోరిక వచ్చింది తీర్చు, మళ్ళీ కనపడతాను, మళ్ళీ ఏదైనా వచ్చినప్పుడు అంటూ ఉంటాం. ఆయనేమో వీడిని ఎప్పుడు తనంతట వాణ్ణి చేయాలని తపన పడుతూ ఉంటాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి